నేను మాటి మాటికి నిన్ను జ్యోతి అంటుంటే నువ్వు పడే పెయిన్ నాకు అర్థం అవుతుంది. కానీ నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నీకు తెలియాలి. నా భార్య జ్యోతి అంటే నాకెంత ప్రాణమో, నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావాలి. కొన్ని సిచ్యువేషన్స్లో నేను వివేకం కోల్పోయి నా జ్యోతికి విడాకులు ఇవ్వాలనుకున్నాను. అందువల్ల తన కోపం వచ్చి నన్ను వదిలి నాకు దూరంగా వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను అనుభవిస్తున్న నరకం ఆ దేవుడికే తెలుసు. నేను ప్రశాంతంగా నిద్రపోలేదు, తిండి కూడా సరిగ్గా తినలేదు. ఎటు చూసినా తనే కనిపిస్తుంది, తన ఆలోచనలే. ఎవరు పిలిచినా జ్యోతి పిలిచినట్టే అనిపించేది. తను చనిపోయిందని పేపర్లో చూశాను, కానీ ఆ న్యూస్ నేను ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకో తెలుసా? జ్యోతి నా గుండె చప్పుడు. తను గనక చనిపోయి ఉంటే నా గుండె ఆ క్షణమే బద్దలయ్యేది. నా గుండె కొట్టుకుంటున్నదే జ్యోతి కోసం అయితే, తనే లేకపోతే నేనెలా బ్రతుకుంటాను చెప్పు? భగవంతుడా, నాకెందుకు ఎంత పరీక్ష పెడుతున్నావు? నా భర్త నా కోసం ఎంత పరితపిస్తుంటే నేనే మీ జ్యోతి నేను చెప్పుకోలేని పరిస్థితిని ఎందుకు కల్పించావు? వర్ష, రాజీవ్ తన భార్య గురించి చెప్తుంటే నువ్వెందుకు బాధపడుతున్నావు?